దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరి వందనాలు. దేవుని మాటలు ఇందాం కూసేపు శ్రద్ధగా. అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికించిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దావీదు యోధా పట్టించాడు అనుకుంటున్నాం కదా మనం యేసుప్రభుని. ఆ యోధా అది ముందే రాసి ఉందంట, లేఖనంలో ముందే రాసి ఉందన్నమాట. దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉండెను. దావీదు ద్వారా పూర్వము రాసి ఉందంట. రాసి ఉన్నట్లు ఈ యోధ ఆ యేసుప్రభుని పట్టించాడనమాట. అది రాసి ఉంది కనుక అట్లా జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకల నిచ్చి ఒక పొలము కొనేను. రోకల సంపాదించాడు కదా, యేసుప్రభుని నమ్మేసి రోకలు ఇచ్చారు కదా, అవి అక్కడ పడేసి యేసుప్రభుని సిలువేస్తున్నారని తెలిసి ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. నేను ఊరికే ఇట్లా మందలించి వదిలేస్తారనుకున్నాను. నేను మీరు సిలువేసి ఇట్లా చేస్తారా అని అంటే, మీ డబ్బులు నాకు వద్దు, తీసేసుకోండి అంటే, నువ్వు నాకు అమ్మావు, డబ్బులు తీసుకుని అతను అమ్మావు కదా, అమ్మినాక ఇక మేమేం చేసుకుంటే నీకెందుకు అని అతను అన్నారన్నమాట. ఆ యోధ ఏడుతా అతడు మనలో ఏడుతా రోకలు అక్కడ పడేసి వెళ్ళి ఉరేసుకున్నాడు అన్నమాట. ఉరేసుకుని తలకిందులుగా పడి నడుమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అరేదాము బడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు పరిమాణంగా అంటే ఆ రోకులు అక్కడ పడేసి వెళ్ళి ఉరిపెట్టుకున్నాడు అన్నమాట. ఈ ఉరిపెట్టుకుని సావాల్సింది జలకెత్తలుగా పడిపోయి పేగులు బయటకు వచ్చాయంట ఆయనకి. ఎందుకో దేవుడు నీతిమంతుని పట్టించిన పాపం ఊరుకునే పొద్ద ఈ పేగులు బయటకు వచ్చి చనిపోయాడంట, తలకిందులో పడి. దేవుని స్తోత్రం. అలాగే మనము నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు. నీతిమంతుల్ని మనం ఇబ్బంది పెట్టామనుకుంటాం కానీ అది ఎప్పటికైనా మన అంట వస్తానే ఉంటుంది. అది ఎప్పటికైనా మనల్ని ప్రమాదంలో పడేద్ది. అందుకని మనం నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు. నీతిమంతుల జోలికి వెళ్ళి అన్యాయంగా మనం ఉండకూడదు. అది మనం ఎప్పటికైనా అనుమతించాలి, తప్పదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును
కాపురం ఉండక పోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉందంట. కాబట్టి యోహాను బాప్టిజం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య పరిచర్య చేస్తున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనలో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట అవశ్యమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్బా అనబడిన యేసపు మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి ఉదయములను వెరిగి ఉన్న ప్రభు, అందరి ఉదయాల్లో వెరిగి ఉన్నాడు ప్రభు. మనం ఏం చేసినా కానీ, ఎవరు అట్లా చేసినా కానీ, మనం ఎలా నడుచుకున్నా అందరి ఉదయాల్లో దేవుడు ఎరిగి ఉన్నాడు మాట, ఎరిగి ఉన్నాడు. మనం ఇప్పుడు చేసేసాంలే, అయిపోయిందిలే, ఇంకా నీతిమంతులను బాధ పెట్టాములే అనుకుంటాం. అనుకుంటాం కానీ మనం గెలిచాం అది ఇది అనుకుంటాం. కానీ మనం ఎప్పటికైనా ఆ బాధ అనుభవించాలి. అది వాళ్ళకి పెట్టిన బాధ మనం కూడా అనుభవించాలి అన్నమాట. అది ఎప్పటికైనా తప్పదు. దేవుని స్తోత్రం. తన చోటుకి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యను అపోలత్వమును పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరుచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తి పేర సీటు వచ్చాను. మత్తి పేర సీటు వచ్చిందంట. అంటే యోధ తప్పిపోయాడు కదా, దాన్ని భర్తీ శిష్యులు బ్యాలెన్స్ ఎవలా చీట్లు పెడితే మత్తి పేర వచ్చిందంట. మత్తి పేర వచ్చాను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడేను. ఆ 11 మందిలో ఈ మత్తి కాడ లెక్కించబడ్డాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. కూడి ఉండినప్పుడు అప్పుడు వేగంగా వీసు బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతాయు నిండెను. వారి కూర్చున్న ఇల్లు అంతాయు నిండిందంట. ఆ గాలి నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్ని భాషలతో మాట్లాడసాగిరంట. ఇప్పుడు భాషలో వాళ్ళు ఏదో సాతాను నడిపిస్తున్న అది ఇది, వాళ్ళు పరిశుద్ధాత్మ కాదు, ఉత్తిదే వాళ్ళు మీద మాట్లాడుతున్నారు అనుకుంటాం. మనం మాట్లాడలేము. అది దేవుడి కృప ఉంటేనే. ఇదో ఇక్కడ
దేవుడు అగ్ని జ్వాలలుగా వాళ్ళప్పుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో సాగిరంట, అన్ని భాషలతో మాట్లాడారంట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి శక్తి కావాలి. దేవుడి శక్తి ఉంటేనే భాషలు మాట్లాడగలరు. దేవుడి స్తోత్రం. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. యెరూషలేములో కాపురం ఉన్నారు. ప్రతి భక్తి గల యూదుడు వచ్చి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంటే అందరి భాషలో ఎవరు మాట్లాడే భాష అయినా వీళ్ళు మాట్లాడారు. అందరూ వచ్చి ఏంటి మన భాష మాట్లాడుతున్నారో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అన్నమాట. కొత్త మద్యం ఏమన్నా తాగారా ఇల్లు అనుకుంటున్నారంట. కొత్త మద్యం ఏమన్నా తాగారా ఇల్లు, అట్లా అందరి భాషలు మాట్లాడుతున్నారో అని అనుకుంటున్నారంట. దేవుని స్తోత్రం. ఈ శబ్దం కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా, మాట్లాడుతున్న వీళ్ళందరూ గలిలీయులు కారా అంటున్నారన్నమాట. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పర్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపొతీయులు, యోదయ, కప్పదోకియా, పంతు, ఆసియా, పుకియా, పంపులియా, ఐగుప్తి అను దేశమందలి వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, కెరేతీనీయులు, అరబీయులు మొదలైన మనందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములని వినుసుండుమని చెప్పిరి. అంటే దేవుడు అన్ని భాషలతో అందరి భాషలతో వీళ్ళు మాట్లాడుతున్నారో దేవుడి కార్యమే ఇది అని అందరూ గుర్తించారన్నమాట. దేవుడి స్తోత్రం. గుర్తించారన్నమాట. అందరూ మనలను వివరించుట చూసి వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోసక అదే మగ్గును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండుకొని ఉన్నారని అపహాస్యం చేసిరి. కొందరైతే వీళ్ళు కొత్త మద్యంతో నిండుకొని ఉన్నారని అపహాస్యం చేసిరన్నమాట. పరిశుద్ధాత్మనే కించబడితే వాళ్ళకి సమర్పణ ఉండదన్నమాట. వీళ్ళు అన్ని రకాల భాషలతో మాట్లాడుతున్నారంటే అది దేవుడి శక్తి. మనుషులు అట్లా మాట్లాడలేరు. దేవుడి శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం అట్లా మాట్లాడతామట. మనం మాట్లాడతాము, కళ్ళంటే నీళ్ళు వస్తాయి, మనకి శక్తి వచ్చినట్టు ఉంటుంది. అందుకే బైబిల్ లేఖనంలో తేలిపోతుంది. పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని లేఖనం తేలిపడుతుంది. అలాగే శక్తిని పొందుకుంటామన్నమాట మనం. అలాగే దేవుడి కార్యం అలా అంత గొప్ప కార్యం అన్నమాట. అంతేగాని
మనం మాట్లాడాలన్నా మాట్లాడలేవు. పరిశుద్ధాత్మ వస్తేనే మనం మాట్లాడగలం. అలాంటి కార్యం దేవుడు మనలో చేసి మనల్ని ఆత్మీయంగా బలపరిచి కాపాడాలని యేసు నామములో అడిగేట్టుకోం. ఈ వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్.